హాయ్ అండి, నమస్తే అందరికీ. ఇది వచ్చేసి త్రివేణి సంగమం యమునా నది వైపు. ఉదయాన్నే ఇక్కడ పక్షులతో అట్లాగే స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులతో చాలా సందడిగా ఉంది ఏరియా అంతా. अरे 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 गाड़ी मार रही है हाँ रोका है ना वो आप ह्यूमन राइट के खिलाफ जा रहे हो। ఇబ్బంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బోట్లు. ఈ బోట్లు మనకి నదిలో ఫోర్స్ తక్కువ ఉన్నప్పుడు, అలాగే గాలి తక్కువగా ఉన్నప్పుడు లోపల ఒక రౌండ్ వేయటానికి తీసుకెళ్తున్నారు. మనకి 1 మెంబర్కి వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం గాలి ఎక్కువగా ఉంది, అందుకని ప్రస్తుతం ఆపేశారనమాట. जल्दी जाओ ఇక్కడ రుద్రాక్షలు అమ్ముతున్నాడండి ఇతను. వీటిల్ని రుద్రాక్ష చెట్టు కాయలు ఇవి. వీటిల్ని చక్కగా చాకుతో అట్లా తొలిచేసి బ్రష్ కొట్టిస్తాడనమాట. మనకి ఏ ముఖమైనా రావచ్చు, పంచముఖి, ఏకముఖి, 4 ముఖాలు ఎలాగైనా రావచ్చు అనమాట. ఒక్కొక్కటి వచ్చేసి 10 రూపాయలు. ఎక్కువ తీసుకుంటే ఇంకా తగ్గిద్దంట. बाबा जी एक बार है दिखाओ. ఇంకా కుంభమేళా మొదలవటానికి 3 రోజులు టైం ఉందండి. ఇప్పటికే సాధువులంతా ఎక్కడెక్కడోళ్ళో చాలామంది వచ్చేసారు. వాళ్ళ క్యాంపులు ఏర్పాటు చేసేసుకొని మొదలుపెట్టేశారు వాళ్ళ కార్యక్రమాలు. వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేయడానికి కూడా మనం మీడియా వాళ్ళు చాలామంది వస్తున్నారు రోజు. ఇదిగోండి, ఇక్కడ ఒక గోరా బాబా ఈయన వచ్చేసి జునాగఢ్, గుజరాత్. ఇదిగోండి, ఈ బాబా వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి ఈ బాబా ఇట్లా చెయ్యి పైకెత్తే ఉన్నాడనమాట. ఈయన వీడియోస్ చాలా యూట్యూబ్లో కూడా వైరల్ అయిన వీడియోస్ ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి పంజాబ్ ఖల్సా అఖాడా అంట. వీళ్ళందరూ వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు.
ఇతను ఆంధ్ర అతనండి. ఇతను సైకిల్ మీద చాలా దూరం నుంచి ఇక్కడికి ప్రయాగ్రాజ్ చేరుకున్నాడు. ఇక్కడ ఇంకొక అఘోరీ బాబా, ఒక యూట్యూబర్ ఇతన్ని వీడియో చేస్తూ ఉన్నాడు. मतलब ये नागा बनने की प्रक्रिया तो बड़ी कठिन होती है। कैसे मतलब इस कठिन प्रक्रिया को क्या क्या करना पड़ता है, थोड़ा सा बताइए। बताइए। गुरु की सेवा करें 12 साल तक, उसके बाद ही आगे गुरु ने नागा बनाया। अभी चाह कर भी घर पे नहीं जा सकते, परिवार के लोगों से नहीं मिल सकते, आपको अपना घर परिवार संसार सब कुछ पता है, नहीं जाएंगे। ये जो है बताया जाता है कि अगर आप नागा बन गए तो आप नहीं जा सकते, नहीं जाते। मतलब रास्ता जो है आगे चलता है, वहाँ से पीछे मुड़कर आने का कोई चांस नहीं है, नहीं है कोई चांस। आप दुबई मलेशिया चले जाइए, वहाँ से वापस आने का रास्ता है, लेकिन सन्यास के रास्ता पर वापस आने का अभी 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 जो है జై బాబాజీ. ఇది ప్రయాగ్రాజ్ కోట కందకం. ఈ కోట మిలిటరీ వాళ్ళ అధీనంలో ఉండటంతో మామూలు రోజుల్లో దీనిలోకి సాధారణ జనాలకి అనుమతి ఉండదు. కానీ కుంభమేళా జరిగే రోజుల్లో భక్తుల్ని, పర్యాటకుల్ని అనుమతిస్తారు. ఇక్కడ ఈ బాబా రోజంతా కూడా ఆయన క్యాంపులో బాండీలో పాలు పోసి ఈ కలాకాన్ని తయారు చేసి ఆ క్యాంపు గుండా వెళ్ళే భక్తులు అందరికీ కూడా ప్రసాదాన్ని పంచుతూ ఉంటాడు. ఈయన ఇంకొక అఘోరీ బాబా, ఈయన బెంగాల్ నుంచి వచ్చాడు. मगर शक्कर नहीं सहेगा। हाँ वो तो पर्ले मचा देगा। हाँ पर्ले मचा दे तो हम क्या करेंगे, ये सब लगे होंगे दौड़ाएंगे तुमको, तो ठेकेदार है क्या, गलती तुम्हारी होगी, कोई क्या करेगा। हाँ वो हो जाएगा। स्टेशन के बगल में समोसा की दुकान कितनी की होती है ना, घर से पैदल जाना है, उसका समोसा। कैसे हैं? कहाँ से आए हैं? हमारा आश्रम तो है सीनापुर ఇది వచ్చేసి ఇస్కాన్ క్యాంప్ దగ్గర ఏర్పాటు చేసిన ఆంజనేయ విగ్రహం. చాలా ఆకర్షణగా ఉంది. ఈ తలకాయి, చేతులు కూడా చక్కగా కదులుతున్నాయి చూడండి. ఈ విగ్రహం ఉన్న వెనక భాగంలోనే ఇస్కాన్ మెగా కిచెన్ ఏర్పాటు చేసింది. ఇందులో నుంచే ఈ కుంభమేళా భక్తులకి పెద్ద ఎత్తున ఆహారాన్ని సరఫరా చేయబోతుంది. ఇక్కడ రాత్రిపూట ఈ కుంభమేళాలోకి రకరకాల సాధువులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ కుంభమేళాలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇట్లా ఊరేగింపుగా.
ఇదిగోండి ఇక్కడ నిరంజని అఖాడాలో ఉన్నాను నేను. ఈ నిరంజని అఖాడా ప్రధాన గురూజీ ఉన్నారు, ఆయన వచ్చారనమాట ఇప్పుడే జస్ట్. ఈ నిరంజని అఖాడా ఒక పెద్ద అఖాడాల్లో ఇదొకటి. ఇది నిరంజని అఖాడాలో ఉన్న డైనింగ్ హాల్. ఈ అఖాడాలో అందరూ కూడా ఈ డిన్నర్ని కానీ లంచ్ని కానీ బ్రేక్ఫాస్ట్ని కానీ రామ్ ప్రసాద్ అంటున్నారు. అలాగే రామ్ జల్, రామ్ జావల్, రామ్ దహి అట్లా పిలుస్తూ ఉన్నారనమాట.